నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇద్దరు అన్నదమ్ముల కంటి చూపు లేకపోవడంతో ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉండడంతో తీవ్ర ఇబ్బందులు. మానవతా మూర్తులు ఎవరైనా ఉంటే ఆదుకోరు. భార్య నీలవేణి, తమ్ముడు లోవా వేడుకోలు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో సిరిడి సాయిబాబా గుడి సమీపంలో ఉన్న బేరా రమేష్కు 2002 నుండి, బేరా నాగేశ్వరరావు 2022 నుండి చూపు మందగించడంతో భార్య నీలవేణి, తమ్ముడు లోవా వారిద్దరికీ సపర్యలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములను అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళ్లినా వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి ఇద్దరికి కళ్ళు కనిపించని ఏ ఆసుపత్రులకు తీసుకువెళ్లినా శ్రమతో పాటు డబ్బులు కూడా వృధా అని వైద్యులు చెప్పడంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. నాగేశ్వరరావు భార్య లీలవేణి మాట్లాడుతూ తమకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మానవతా మూర్తులు ఎవరైనా దయించి తన భర్తకు, తన మర్దికి కంటుచీపు వచ్చే విధంగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నేత్రదానం చేసినట్లయితే వారు చేసిన మేలు జీవితాంతం చెప్పుకుంటామని కన్నీరు పెట్టుకుంటూ ఆమె చెప్పారు. అయితే వారి కోరిక ఏమాత్రం నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. నా పేరు బేరా లోవరాజు. మేము మధ్యతరగతి కుటుంబం. 2002 నుంచి మా చిన్నానికి కళ్ళు కనిపించట్లేదు. బేరా రమేష్ 2002 నుంచి కళ్ళు కనిపించట్లేదు. బేరా రమేష్ పూర్తిగా. బేరా నాగేశ్ 2022 నుంచి అసలు కళ్ళు కనిపించట్లేదు. ఏ హాస్పిటల్కి తిప్పినా బాబు ఈ కళ్ళు నేత్రదానం వేయాలా తప్ప ఇలాగ మామూలు సంస్థ నుంచి అయితే వేయలేకపోతున్నాం అని డాక్టర్లు చాలామంది చెప్పారు. ఏదో ప్రభుత్వం మా యందు దయించి మా ఇద్దరు అన్నిళ్ళకి నేత్రదానం తెప్పించవలసిందిగా కోరుతున్నాం. సంస్థలు కానీ విలేకరుల పత్రిక ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మా ఇద్దరు అన్నిళ్ళకి ఎలాగైనా నేత్రదానం రావాలని కోరుకుంటున్నాను. పెద్దల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ విలేకరుల సాయంతో ఇలాగ మాట్లాడుతున్నాం. చెకప్కి అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ డాక్టర్లు వస్తే చూపించడానికి వెళ్ళారు. అప్పటికి కొంచెం పర్లేదు. తర్వాత ఏంటి ఆ చెకప్ చేసిన లైట్లు అవి కళ్ళజోడు పెడతారు కదా, కళ్ళజోడు పెట్టారు, కొంచెం టెన్షన్ వచ్చింది. ఆ తర్వాత నుంచి మసక ఉంది లైట్గా. అంటే ఆపరేషన్ వెళ్ళకముందు బాగానే ఉంటుంది. ఆపరేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి మరీ దిమ్మైపోతున్నాను. ఉదయం పాటు అసలు బయటకు రాలేను. ఫుల్ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది ఆ టైప్లో. మనిషిలో అంటది కానీ చెప్పలేను ఎవరండి. మసగా చేతులు చూడు చెయ్యాలంటే ఆ టైప్లో కనిపిస్తారు అనమాట. అవి ఏం అర్థం కాదు. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే కళ్ళు బాగున్నాయి, మరి అన్నీ బాగున్నాయి, చూపు అంటలేదండి. కళ్ళు ఎందుకు అంటలేదని డాక్టర్లు చెప్పలేకపోయారు. తర్వాత నర్సీపట్నం హాస్పిటల్ ఉంది కదా, కళ్ళజోడు హాస్పిటల్, అక్కడికి ఆపరేషన్ అయిన తర్వాత రమ్మండి 4 రోజుల తర్వాత. అక్కడికి వెళ్తే అతను ఏం చెక్ చేసేది కంట్లో కళ్ళని చూపు ఉంటుంది, వెలుగు ఉంటుంది కదా, వెలుగు అనలేదండి. కళ్ళజోలు సెట్ అవ్వు, ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా ఎక్కడ చూపించొద్దండి. అవి ఏం అర్థం కావట్లా. చిన్న వయసులోనే 7 సంవత్సరాల వయసులో కంటి చూపు దెబ్బ అయ్యింది. చాలామంది అధికారులు కలిసాం కానీ పని అవ్వలేదు కంటి చూపుకి. ఎవరన్నా దానం చేస్తే దాతలు ఉంటే కళ్ళు దానానికి చూడండి. నుంచి ఎంటర్ అయింది గురు కళ్ళుకి ప్రాబ్లం. కళ్ళు పూర్తిగా మసగ్గా ఉండే 2004లో. అప్పటి నుంచి కాకినాడ, నర్సీపట్నం, బొట్టపల్లి హాస్పిటల్ తిరిగాము కానీ చూపు రాదని చెప్పిస్తారు వాళ్ళు. నరాలు ఎండిపోయి మరి ఎవరన్నా కళ్ళు దానం చేస్తే అవుతుంది, లేదంటే అవదని చెప్పారనమాట వాళ్ళు. మొత్తం తీసి వెయ్యాలన్నారు గురు వాళ్ళు. నా పేరు. మా ఆయనకి మా మరిది కళ్ళు కనిపించవు, చెవులు కనితోడ. మాకు ఏ ఆధారం లేదు, బతుకు లేదు, పిల్లలు లేరు, మాకు ఏ ఆధారం లేదు. తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కానీ
మాకు కంటి చూపు ఇవ్వడానికి ఎవరైనా దానం చేస్తే ముందుకు రండి, మాకు ఏదో బతుకు తిని పెట్టండి, మీ పిల్లలకి అందరికీ పుణ్యం ఉంటుంది. ఇంకా మాకు దయచేసి అదే కోరుకున్నది. కళ్ళు మా మరిది గారికి లేవు, మా ఆయనకి లేవు. పెళ్ళి 5 సంవత్సరాలు అయ్యింది కానీ బాగా ఘోరంగా ఉంటున్నాము. మా అత్త మా మామగారు ఘాటీలో ఉన్నారు, వాళ్ళకి కూడా బతుకు లేదు. మాకు ఎవరు దానం చేసినా మాకు పుణ్యం చేయండి. మాకు ఏ ఏడు వస్తుందో ఎప్పుడు ఎవరు చెప్తున్నారో అని తెలియదు. ఇప్పుడు వచ్చారు కానీ మా సహాయం చెయ్యండి, సహాయం చెయ్యండి. మాకు ఇంకా అంతేనండి.